77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరులో భారత రాజ్యాంగ పరిరక్షణకు పిలుపునిచ్చారు. నగరంలోని లాడ్జీ సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జన విజ్ఞాన వేదిక, జన చైతన్య వేదిక, అవగాహన రేట్ పేయర్స్ అసోసియేషన్, బీసీ జన మహాసభ తదితర పౌర సంస్థల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, శాసన మండలి మాజీ సభ్యులు కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ మతోన్మాద శక్తుల నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లౌకిక, సౌమ్యవాద, ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో పడుతున్నాయని చెప్పారు. గవర్నర్లు శాసనసభల పనితీరును అడ్డుకుంటున్నారని, ఎలక్షన్ కమిషన్ వ్యవహారాలపై అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు. అదే సమయంలో మన దేశ రాజ్యాంగ విలువల్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రాజ్యాంగం చెప్పినటువంటి లక్ష్యాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో రాజ్యాంగ విలువలను కూడా మార్చడానికి ఒక పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది. నిన్న మీరు చూశారు, తమిళనాడులో, కేరళలో, కర్ణాటకలో ఒకే రోజు ముగ్గురు గవర్నర్లు. గతంలో మనం ఏం చదివేవాళ్ళం అంటే సభ్యులు వాకౌట్ చేశారని వినేవాళ్ళం. కానీ నిన్న ముగ్గురు గవర్నర్లు వాకౌట్ చేశారు, కూడబలుకున్నట్టు. వాస్తవంగా అది రాజ్యాంగానికి పూర్తి విరుద్ధం. ఇలాంటిది అలాగే ఇప్పుడు ఓటర్ల తొలగింపు ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం కృషి చేయాలని కోరుతూ ఇవాళ ఈ రాజ్యాంగానికి సంబంధించి నేను 2 చిన్న పుస్తకాలు రాయటం జరిగింది. అది ప్రాథమికంగా అవగాహన కోసం రాశాను. రాజ్యాంగం ముఖ్యాంశాలు అనే ఒక పుస్తకం, అలాగే రాజ్యాంగ పీఠిక మీద ఒక పుస్తకం రాశాను. ఈ 2 పుస్తకాలను కూడా మన చలపతిరావు గారు, లక్ష్మణ్ రెడ్డి ఆవిష్కరిస్తారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని దేశ ప్రజలందరూ ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ 77 సంవత్సరాల్లో భారతదేశం ఒకవైపున పురోగమిస్తూ ఉంటే మరొక వైపున అనేక రంగాల్లో వెనకబడిపోతూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలో 4వ అతిపెద్ద స్థూల జాతీయ ఆదాయం కలిగిన దేశంగా ప్రకటిస్తూ ఉంది. కానీ ఆచరణలో భారతదేశం ఇప్పటికీ 140వ దేశంగా. రిటైర్ అయిన సుప్రీంకోర్టు జడ్జెస్ని గవర్నర్లుగా, రాజ్యసభ సభ్యులుగా నియమించడం ద్వారా న్యాయ వ్యవస్థను కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మోడీ, అమిత్ షా నాయకత్వంలో భారతదేశంలో మతాలకు అతీతంగా పాలన చేయాల్సిన ప్రభుత్వాలు వాటికి భిన్నంగా మెజారిటీ వాదాన్ని, హిందూ ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ పరిపాలనలో దాన్ని చొప్పిస్తూ తద్వారా అధికారం పొందాలనేటువంటి తపన పెరుగుతా ఉన్న పరిస్థితి. ఈరోజు అప్పులు తీసుకుంటే దాదాపు 200 లక్షల కోట్ల రూపాయలు అప్పుల స్థాయికి ఈ దేశం ఎదిగింది. దయసాగి